హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అయితే ఇప్పుడు మనం చెప్పబోయే విషయం ఏమనగా, మనం యూట్యూబ్ అనేది వీడియో నిన్న పెట్టాము చూడండి. ఆ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలనేది పెట్టాము. దానికి సంబంధించిన యాప్ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము. యూట్యూబ్ మనం స్టార్ట్ చేసాం కదా. యూట్యూబ్కి సంబంధించి ఈ యూట్యూబ్ స్టూడియో అనేది ఒక యాప్ అనేది పక్కాగా ఉండాలండి. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ స్టూడియో అనే యాప్ అనేది ఉండాలండి. ఈ యాప్ను ఎలా ఉపయోగించుకోవాలి, ఈ యాప్లో ఏవే విషయాలు తెలుస్తాయి, ఈ యాప్ ఎందుకు ఓడుతారు అనేసి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఈ వీడియో వల్ల మీకు లాభం ఉంటుందండి. కొత్తగా యూట్యూబ్ పెట్టుకునే వారికి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వారికి, వాళ్ళకి యూట్యూబ్ స్టూడియో అనేది కొందరికి తెలియదండి. కాబట్టి మనం వీడియో చేయడం అనేది జరుగుతుంది. యూట్యూబ్ స్టూడియో అనే ఒక యాప్ ఉంటుందండి. ఈ యాప్లో ఏవేవి ఎలాగ మనకి ఏది తెలుస్తుందనే విషయం బట్టి మనం ఈ స్టూడియోలో తెలుసుకుంటామండి. వెళ్దామండి. వైటీ యాప్లోకి వెళ్ళాలంటే ముందు మొబైల్లోనే మనం మొబైల్లో సెర్చ్ చేసుకోవాలండి. వైటీ స్టూడియో అని కొట్టాలి. వైటీ స్టూడియో అని కొట్టాక నాది ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి ఓపెన్ అని వచ్చిందండి. మీకు ఓపెన్ అయ్యి రాకపోతే అది క్లిక్ ఇన్స్టాల్ అని చేయించుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ఈమెయిల్ ద్వారా అది ఓపెన్ అయ్యి ఉంటుందండి. ఈమెయిల్ ద్వారా ఇవ్వండి, అది మన ఫోటో కూడా ఆల్రెడీ వచ్చేస్తుందండి. ఇక్కడ వాటిలో మన సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు ఏంటని తెలుసుకోవచ్చండి. ఇవ్వండి, సబ్స్క్రైబర్లు 331 మంది ఉన్నారండి నాకు. వ్యూస్ అండి, అలాగే వాచింగ్ అవర్స్ అండి. నెక్స్ట్ ఇవ్వండి, కంటెంట్లోకి వెళ్తే మనం అప్లోడ్ చేసేవన్నీ వస్తాయండి. కంటెంట్లోకి మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం ఏంటనేసి వస్తాయండి. కంటెంట్ తర్వాత ఎనాలిటిక్స్, ఇవ్వండి, ఎనాలిటిక్స్ ఓపెన్ చేస్తే ఓవర్ షాట్ 5.6K అంతే. మన పెట్టిన వీడియో ఏ రేంజ్లో వెళ్తుందని చూసుకోవచ్చండి. చూడండి, ఇలాగొచ్చి అక్టోబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఎలాగ పైకి వెళ్ళిందని చూపించింది చూడండి. అలాగే చూడండి, నేను చేసిన వీడియోకి ఏది ఎంత వెళ్ళింది అనేసి మొత్తం ఇక్కడ వస్తాయండి. చూడండి, ఇదిగోండి 9.K, 5.81K, 3.5K, 2.4K, 2.1K. చూడండి, నేను పెట్టినవి ఇదిగోండి రిజల్ట్. తర్వాత కామెంట్స్ అండి. కామెంట్స్ మనకి ఏ వీడియోకి ఎవరు కామెంట్ పెడుతున్నారు అనేది ఇదిగోండి ఇక్కడ లైవ్లోనే మీకు చూపిస్తున్నాను. చూడండి కామెంట్లు, చూడండి కామెంటు. తర్వాత ఎర్న్ అనేసి ఉంటుందండి. ఎర్న్ అంటే అందులోనే మన యూస్ అనేది తెలుస్తుందండి. ఎర్న్లోనే మన యూస్ అనేది తెలుస్తుంది. ఆ ఎర్న్లోకి వెళ్ళగానే ఇదిగోండి, సబ్స్క్రైబర్లు 500 మంది అవ్వాలండి. నెక్స్ట్ 3 వీడియోస్ 90 రోజుల్లో పెట్టాలండి, ఫుల్ వీడియోస్ అండి. అలాగే మన యూస్ పబ్లిక్ వాచ్ అవర్స్ అనేసి ఇక్కడ చూపిస్తుందండి. పెద్ద వీడియోస్ ఏవైనా పెట్టుకుంటే 365 రోజులకండి 3000 వ్యూస్ రావాలండి, వాచింగ్ అవర్స్ రావాలండి. అలాగే చిన్నవి కానీ మీరు షార్ట్ వీడియోస్ కానీ అప్లై చేసుకోవాలనుకుంటే షార్ట్ వీడియోస్ అయితే 3 లక్షల వాచింగ్ అవర్స్ కావాలండి. అయితే 90 రోజుల్లోనే 3 నెలల్లోనే అన్ని షార్ట్లు అప్లై చేస్తాం కదా, వాటికి అది రావాలండి. ఇది మెయిన్ అండి, ఇంపార్టెంట్. ఈ రెండు తగ్గకుండా ఉండాలండి. మనకి మోనిటేషన్కి వెళ్ళాలనుకుంటే ఇది వచ్చి 1K సబ్స్క్రైబర్లు అయితే మనకి మోనిటేషన్ అయిపోద్దండి. మనకి చూడండి, అలా చూడండి, ఇవ్వండి ఇక్కడ చూడండి, 365 రోజులకి వాచింగ్ అవర్స్ అట 4000 అవ్వాలండి మనకి మోనిటేషన్ అవ్వాలంటే. చిన్న షార్ట్ వీడియోస్ పెట్టాలనుకుంటే 10 lakhs అవ్వాలండి 90 రోజుల్లో, 3 నెలల్లోన. సబ్స్క్రైబర్లు వచ్చి సంవత్సరంలోగా 1000 మంది అంటే 1K సబ్స్క్రైబర్లు అవ్వాలండి. నేనైతే ఇంకా మోనిటేషన్కి వెళ్ళలేదండి. ప్రజెంట్ అయితే 321 వచ్చిందండి నాకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి నా వీడియో మీ అందరికీ అర్థమైనట్లుంటే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.